నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం చాగలమరి మండలంలో మద్దూరు గ్రామంలో ఉన్నామండి. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తారు, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం రండి. నమస్తే బామ్మ. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? బాగున్నామమ్మా. మంచిగా ఉన్నామా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? మేము శోభమ్మకి వెళ్ళిమా బాగా మాకు అన్నీ వచ్చినాయి, మిద్దెలకు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, పింఛన్ వస్తుంది, మళ్ళా పసుపు కుంకానికి వచ్చినాయి, అన్నీ బాగా జరుగుతున్నాయమ్మా. ఇంకా ఏం చేసినా అని అఖిల ప్రియమ్మకే బేసి గెలిపిస్తామమ్మా. అఖిల ప్రియమ్మనే గెలిపిస్తామమ్మా. గ్రామంలో పింఛన్ అందరూ యూజ్ చేసుకుంటున్నారా, అందరూ వాడుకుంటున్నారా? అందరు వాడుకుంటున్నారు మా వచ్చేటోళ్ళల్లా. ఏం పర్వాలే. ఇప్పటికేమో దేవుని దేవల్ల బాగా వాళ్ళమ్మ పోయినా కానీ ఆమెమో బాగా చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే ఎలా రెస్పాండ్ అవుతారు? వస్తున్నారా, వస్తున్నారు అమ్మా. ఏం పర్వాలే. ఏదన్నా అవసరం వచ్చినా కానీ పోయినా కానీ జవాబు చెప్పుకోవచ్చమ్మా. అందరికీ జవాబు చెప్పచ్చమ్మా. అన్నీ బాగానే చేస్తుంది. మనం ఏదన్నా అవసరం పడిపోయినా కానీ రండి అంట, అది పోయి జవాబు చేసుకోవచ్చు. రమ్మని చెప్తారు, పోయి చేసుకొని వచ్చుకుంటున్నామమ్మా. ఏం అద్భుతం లేదు, బాగా జరుగుతున్నాయి. గ్రామంలో సమస్యలు ఏం లేవా మామ? ఏం లేవా, ఏం లేవా, అంత చక్కగానే జరుగుతుంది అమ్మా. అందరూ వాడుకుంటున్నారు, అందరు వాడుకుంటున్నామా. మా ఇంటికి కూడా మాకు 2 వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. అప్పుడు 2,200 వస్తుండే, ఇప్పుడు 2,000 రూపాయలు వస్తుంది అమ్మా. వస్తుంది అమ్మా, బాగానే వస్తుంది. ఓకే అమ్మా. మొత్తానికి ఎవరికి వేస్తాం? శోభమ్మకి వేస్తామా, అఖిల ప్రియమ్మకి. నమస్తే. మీ పేరు? నా పేరు మావున్నమ్మా. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? మా ఎమ్మెల్యేకే మా ఇచ్చేది ఒకటి. మేము అన్నీ మాకు పింఛన్ వచ్చింది, మిద్దెకి వచ్చింది, మిద్దె వేసినాము. ఇప్పటి వరకు పింఛన్ వచ్చింది. కుంకుమ పసుపు అని 10,000 వేసినాడు. అఖిల ప్రియకే మా ఓటు వేసేది మేము. ఓకే, అన్నీ బాగా చేస్తుంది. మా ఏదైనా పోయినా కానీ ఇంటికాడికి బాగా మాట్లాడుతుంది, బాగా చేస్తుంది. వచ్చమ్మా ఉండి బాగా మాట్లాడుతుంది. మా పోయినా కానీ మాట్లాడుతుంది, బాగానే చేస్తుంది. మాకల్లా ఏం లేకుండా మా పోయిన పని వల్ల మాకు పోయిన పని కానీ చేపించింది. అఖిల ప్రియకే మా ఇచ్చేది ఒకటి మేము. చూసారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు కూడా ఏంటంటే 200 రూపాయల పింఛన్ నుంచి 2,000 వరకు వచ్చింది. ఇప్పుడు మేము 2,000 తీసుకుంటున్నాం, వాడుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ మేము అఖిలమ్మకే ఓటేస్తాం. ఏదైనా సమస్య ఉన్నా కూడా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడతారు. సో ఆవిడనే గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ కొంతమంది రైతులు కూడా చెప్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి.